ఏడాది పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చే మార్కులన్నీ కేటీఆర్ అవుట్ ఆఫ్ 10 మార్క్స్. చీ వీళ్ళకి మార్కులు కూడా వేయద్దు. చండాలం, గవర్నమెంట్ చండాలం. ఈ ప్రభుత్వం -10 వేయాలి, ఏమన్నా మైనస్ ఉంటే మైనస్ మార్కులు వేయాలి. మీ పోరాటం వ్యూహాలు ఏ విధంగా ఉండబోతుంది, కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజలకు ఏం చెప్తారు? ప్రజలే కేంద్ర బిందువుగా వాళ్లకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలే ప్రధాన ఇతివృత్తంగా మా పోరాటం కొనసాగుతుంది. అది శాసనసభ వేదికగా కావచ్చు, శాసన మండలి కావచ్చు, రాజ్యసభ కావచ్చు, లేదా ప్రజాక్షేత్రం కావచ్చు. మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం. వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని అటెన్షన్ డైవర్షన్ గేములు ఆడినా, కాంగ్రెస్ తల్లిని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అని భ్రమింపజేసే ప్రయత్నం చేసినా, తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను రూపుమాపే ప్రయత్నం చేసినా వదిలిపెట్టం. తెలంగాణ తరపున నికార్సైన తెలంగాణ బిడ్డలుగా ప్రశ్నిస్తూనే ఉంటాం. పోరాటాలు చేస్తాం. పోరాటాలు కొత్త కాదు, పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అనాలోచిత చర్యలను ఎప్పుడు తీవ్రంగా ఖండిస్తూనే ప్రజల్లో ఎండగట్టే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ప్రజలతో ముందుంటాం, ప్రజలతో మమేకమవుతామని కేటీఆర్ గారు చెప్తున్నారు. దీపేస్ టు బేస్ మరో గెస్ట్ మల్లికతో చూస్తున్నాను.